2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతి గ్రాండ్ ఓపెనింగ్ రెడీ అవుతుంది. ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ ఆల్రెడీ మనం చూస్తే ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఆగస్టు 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టేక్ ఓవర్ ప్రాసెస్ను కూడా కంప్లీట్ చేస్తున్నారు. దీంతో పాటు ఫస్ట్ అమరావతిలో స్టెప్ వేయబోయేటువంటి వాళ్ళు ఎవరు, దీనిపైన చాలా మందిలో ఆసక్తి ఉంది. కొన్ని వీడియోస్ నేను చేశాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత చాలా మంది మెసేజ్ కూడా పెడుతున్నారు అమరావతిలో ఎవరెవరు ఉంటారో. సో దానికి ఒక జాబితా రెడీ అయింది ఆల్రెడీ. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి డేటా మొత్తం సిద్ధం చేసుకుని పెట్టుకుంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, అమరావతిలో ఆగస్టు నుంచి గృహప్రవేశాల పరంపర మొదలవుతుంది, దసరా వరకు కొనసాగుతుంది అని చెప్తూ వస్తున్నాను. సో దసరా కావచ్చు, డిసెంబర్, జనవరి, మళ్ళీ సంక్రాంతి వరకు కావచ్చు, వరుసగా ఈ అన్నీ కూడా ఆక్యుపెన్సీలోకి రాబోతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించి 288 ఫ్లాట్లు రెడీ అవుతున్నాయి. 288 ఫ్లాట్లు అనగానే ఆల్రెడీ ఎమ్మెల్యేలో 175 మంది ఉన్నారు కదా, మరి ఎలా సరిపోతాయి? ఎమ్మెల్సీలో ఒక 60 మంది ఉన్నారు కదా, ఎలా సరిపోతాయి? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. బట్ క్లారిటీ ఏంటంటే 175 మంది ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రులు 26 మంది మంత్రివర్గంలో రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా 25 మంది మంత్రులే ఉన్నారు. అంటే 150 మంది ఎమ్మెల్యేలకి అలాట్మెంట్ చేస్తే సరిపోతుంది. 60 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. సో 60 మందిని కలుపుకొని చూస్తే కనుక 210 మంది, ఇంకా 60-70 ఫ్లాట్లు ఎక్స్ట్రా అదనంగా ఉన్నట్టు లెక్క. ఇందులో స్పెషల్ కేటగిరీ, అపాయింటెడ్, క్యాబినెట్ పోస్టింగ్, క్యాబినెట్ హోదాతో ఇచ్చినటువంటి పోస్టింగ్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. బ్రహ్మాండంగా నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. వాస్తవానికి గతంలోనే పూర్తయినటువంటి భవన సముదాయాలు మనం చూస్తే ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎక్స్టీరియర్స్ కానీ, ఇంటీరియర్స్ కానీ, లోపల చేసినటువంటి డిజైనింగ్ కానీ, మోడల్ కానీ, ప్లాట్ఫామింగ్ కానీ అన్నీ కూడా అదరగొట్టేశారు. మొత్తానికి బాగుంది. ఇది చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యవస్థగా మనం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ని చూడొచ్చు. 6 బ్లాకులుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటుంది. ఎమ్మెల్సీ క్వార్టర్స్ 3 బ్లాకులుగా ఉంటుంది. ఒక్కొక్క బ్లాక్కి 2 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇది మనం అక్కడికి వెళ్ళినప్పుడు చేసినటువంటి వీడియో దృశ్యాలు అనమాట. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే లోపల ఇంటీరియర్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు ఇంకా అద్భుతంగా వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క ఆఫీస్ స్పేస్ని వదిలేశారు. అంటే ఒక ఫ్లాట్ వదిలేశారు అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాటే ఉంటుంది. రెండో ఫ్లాట్ని ఆఫీస్ స్పేస్, మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ఆఫీస్ స్పేస్ కింద ఉపయోగిస్తారు. ఎందుకంటే వీఐపీ మూవ్మెంట్ కదా, అందరూ ఎమ్మెల్యేలు కాబట్టి ఏ క్షణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ సెక్యూరిటీ దగ్గర నుంచి అన్ని వెరీ టైట్నింగ్ సిచ్యుయేషన్లో ఉంటుంది. సో అవన్నీ కూడా తీర్చిదిద్దారు. ఒక 15 మంది ఒకేసారి ఎక్కేందుకు అనువుగా కలిగినటువంటి లిఫ్ట్లు, ఇవన్నీ చూస్తే కనుక క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది ఎవరికైనా కానీ. చాలా సేఫ్టీ, సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేశారని మంత్రి నారాయణ అండ్ టీమ్ లండన్ టూర్లో ఉన్నారు. సో వీళ్ళు మిగతా మోడల్స్ సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ఫైనల్ కన్క్లూజన్ స్టేజ్కి తీసుకొచ్చారు. ఆ పనులు కూడా శరవేగంగా సాగుతాయి. స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్లతో నిర్మాణం జరుగుతుంది. ఇది ఆ నిర్మాణం జరిగినటువంటి స్పేస్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీని తలపించే స్థాయిలో ఉంది. గార్డెనింగ్ 40% గార్డెనింగ్కి కేటాయించారు. అంటే గ్రీనరీ 40% ఉంటుంది. రాక్ స్ట్రక్చర్స్ అవి మిగతా స్పేస్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. మొత్తం 10 ఎకరాల ప్లాట్లో జరిగినటువంటి నిర్మాణం. సో వీటిని చూస్తే చాలు ఇక అమరావతి వైభవానికి ఇవంతా మచ్చుతునకలాగా కనిపిస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్. దీంతోపాటు నెక్స్ట్ తీసుకోబోయేటువంటిది ఐఏఎస్ అంటే AIS, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కూడా రెడీ అయిపోయింది. సో అవి కూడా ఇందులో ఒక్కొక్క ఫ్లాట్ సైజు 3500 SFTతో నిర్మాణం చేశారు. అదే తరహాలో AIS, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి క్వార్టర్స్ 144 ఫ్లాట్లు రెడీ అవుతున్నాయి. సో ఇది నెక్స్ట్ ఫేజ్లో అమరావతిలో గృహప్రవేశాలు చేయబోయేటువంటి స్పేస్ అనమాట. తర్వాత నేను ఇందా చెప్పాను కదా, ఇక్కడ మినిస్టర్స్ ఉన్నారు. మినిస్టర్స్కి 25 మంది వరకు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారని చెప్పని మినిస్టర్స్ కోసం సపరేట్గా బంగ్లాస్ కడుతున్నారు. దాదాపు అవి కూడా 33-35 బంగ్లాలు దగ్గర ఉన్నాయన్నమాట. అలా చూస్తే జడ్జిల బంగ్లాలు, ఈ బంగ్లాలు ఇవన్నీ కూడా ఒక సెట్ కింద ఒకేసారి అంటే దాదాపు 70 బంగ్లాల నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా 6500 SFTతో కూడినటువంటి విల్లాస్ టైప్ బంగ్లాలు రెడీ అవుతుంది అనమాట. సో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ సంబంధించి ఏంటంటే AIS అంటే IAS కానీ, IPS కానీ, అలానే IFS కానీ, IRS కానీ, IRTS కానీ ఇట్లాంటి కేటగిరీ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ జూనియర్ క్యాడర్, వాళ్ళందరూ అక్కడికి వస్తారు. సో వీళ్ళల్లో మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ బంగ్లా సపరేటు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, సీనియర్ IAS ఆఫీసర్స్ సంబంధించినటువంటి బంగ్లాలు సపరేట్. అవి కూడా దాదాపు ఒక 30 బంగ్లాలు అవి రెడీ అవుతున్నాయి. సో ఇవన్నీ కలిపి చూస్తే ఇవి 3 హైకోర్టు జడ్జిలవి, ఇవి కలిపి చూస్తే కనుక 90 బంగ్లాలు రెడీ అవుతున్నాయి. అవి కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్స్ బ్లాక్స్ అని చెప్పని
ఎన్జిఓస్ బ్లాక్స్ అని చెప్పని ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్వి సపరేట్గా టవర్స్, అవి పెద్ద కమ్యూనిటీ అవుతాయి అనమాట. సో అవి దాదాపు 3408 ఫ్లాట్లు రెడీ అవుతున్నాయి. సో వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఇందులో మనం ఇంకా మినిస్టర్స్ బంగ్లాస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాస్ కానీ ఇంక్లూడ్ చేయలే. అవి లేకుండా కూడా 3876 అయినాయి. సో ఈ బంగ్లాస్ హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రాసెస్ మేజర్ ఇబ్బంది ఏంటంటే అక్కడ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ స్ట్రక్చర్స్ రెడీ అవుతున్నాయి ఇప్పుడు. కాబట్టి అది కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉంది. అందుకని అక్కడ హ్యాండ్ ఓవరింగ్ చేయడం ప్రాబ్లం అవుతుంది. కానీ ఈ అంశానికి సంబంధించి అంటే ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఏఐఎస్ ఆఫీసర్స్ సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించి మాత్రం వెంటనే హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఎందుకంటే అవి సీడ్ యాక్సిస్ రోడ్ పక్కనే ఉంటుంది. సో ఇమీడియట్గా సీడ్ యాక్సిస్ రోడ్ మీద నుంచి వెళ్ళగానే లోపలికి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్ని ఈ 2 క్వార్టర్స్ విషయంలోనే, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. వీటి కోసం స్పెషల్గా ఎస్టీపీలు ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టారు. అంటే ఒకసారి అక్కడ ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఒక కుటుంబం ఉండాలి అంటే కనుక తాగునీరు దగ్గర నుంచి పవర్ సప్లై దగ్గర నుంచి డ్రైనేజ్ సిస్టమ్స్ దాకా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వనరులన్నీ కల్పించిన తర్వాతే వీటి ఓపెనింగ్కి రెడీ అవుతున్నారు. ప్రజెంట్ జిఏడికి అధికారికంగా వీటిని అలాట్ చేస్తారు, ముఖ్యమంత్రికి అధికారికంగా ఇస్తారు జిఏడికి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రాసెస్లో. ఇక ఒక్కొక్క ఎమ్మెల్యేకి కేటాయిస్తారు. అన్ని అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఉంటారు, విపక్షంలో ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కేటాయింపులు జరుగుతాయి. సో మొత్తం మీద 175 మంది ఎమ్మెల్యేలు అంటే ఇంక్లూడింగ్ క్యాబినెట్ కాబట్టి 150 మంది ఎమ్మెల్యేలను మనం లెక్కేసుకొని చూస్తే మిగతా 60 మంది ఉన్నటువంటి వాళ్ళలో 60 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఉన్నారు. శాసన మండలి సభ్యుల కేటగిరీ చూసినా కానీ దాదాపు 200 మందికి అలాట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మంత్రులకి అలానే శాసన మండలి నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళలో కూడా శాసన మండలి చైర్పర్సన్ కానీ వీళ్ళకి సపరేట్గా కేటాయింపులు, సపరేట్ ప్రాధాన్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో నార్మల్ మెంబర్స్ అందరికీ కూడా ఇమీడియట్ అలాట్మెంట్ అవుతుంది. వివిధ ప్రభుత్వ హోదాల్లోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సపరేట్ అలాట్మెంట్ జరుగుతుంది. మొత్తం హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జిఏడికి అప్పగించడం. సో ఆ తర్వాత బహుశా 2 నెలల్లో మిగతా ప్రాసెస్లు అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మిగతా టవర్లు కూడా స్టెప్ బై స్టెప్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మనకి అక్టోబర్ నాటికి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మొత్తం ప్రభుత్వ అధికారులందరూ, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ప్రత్యేకంగా ఉండకపోయినా కానీ ప్రభుత్వ యంత్రాంగానికి మాత్రం ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. హెచ్ఆర్ఏ కింద సపరేట్ పేమెంట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానా పైన భారం తగ్గుతాయి. వీళ్ళందరూ అమరావతిలో నివసించడం వలన మొదటిసారిగా అమరావతి వాస్తవ్యులుగా ఉన్న సాధారణ ప్రజలు కాకుండా అమరావతి రాజధాని హోదా వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా అమరావతిలో నివాసానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.